జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, జాగ్రత్తగా విను. నీ ఇంటి దొంగ 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో చేతులు కలిపారు. ఇక వాళ్ళ రహస్యాలన్నీ కూడా బయట పెడతాను. ఆఖరి వరకు విని జాగ్రత్త పడు. లేదంటే నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును, 35 సంవత్సరాలు సరిగ్గా ఇలాంటి వ్యక్తులతో మీ ఇంట్లో వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. ఇక నిన్ను ఆపయాలను చూస్తున్నారు. ఎటూ కదలకుండా మెదలకుండా ఏ పనిలో ముందడుగు వేయకుండా జరుగుతున్న పనులన్నీ కూడా ఆగిపోయేలా, నీ కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోయేలా ప్రతి ఒక్క దాంట్లో నిన్ను ఆపాలని, మానసికంగా కృంగదీయాలని, ఒక మూలన కూర్చోబెట్టాలి, చేతగాని వాళ్ళ చేతగాని దానిలా చేసేయాలి అని చెప్పి నలుగురిలో నిన్ను ఒక చేతగాని వ్యక్తిగా చూపించాలి అని ఇదే వాళ్ళు పన్నుతున్న పన్నాగం. ఇక వారి మనసులో ఉన్నదైతే వారి గురించి మొత్తం కూడా ఈరోజు నేను తెచ్చేశాను. ఒక్కసారి నా ఈ మాటలను విను చాలు. నా చేతిలో ఉన్న ఈ కుంకుమని తీసి బొట్టుగా పెట్టుకొని ఈ దుర్గమ్మ చెప్పే ఈ సందేశం విను. ఆ వ్యక్తులు ఎవరో కళ్ళ ముందుకు వస్తారు. అవును, నీకు కనపడతారు. ఒక్కసారి పరీక్షించు. ప్రశాంతంగా కళ్ళు మూసుకో. మనసులో ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పి రాసుకో. నీ మనసులో రాసి ఇక మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుంటే జరగాల్సింది మొత్తం జరిపించేస్తాను. మొత్తం ఈ దుర్గమ్మ మీద భారం వెయ్యి. వాళ్ళ బాగోతం ఏంటో తెలుసుకో. అసలు వాళ్ళు ఎవరో తెలుసుకో. ఆ తర్వాత వాళ్ళని ఏం చేయాలో కూడా ఇంచుంచుగా వివరంగా చెబుతాను విను. జాగ్రత్త. కంటపడిన క్షణం పక్కకి నెట్టివేయకుండా నువ్వు పక్కనే పెట్టుకుంటే నాశనం అయిపోతా, చిక్కుకుంటా. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరంటారు. కాబట్టి నువ్వు ఎప్పటికీ పట్టలేవు. ఎందుకంటే నీతో వాళ్ళు మంచిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. నీకు అనుమానం అన్నది ఏమాత్రం లేకుండా నటిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఎలా అయినా సరే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలమ్మా. అప్పుడే నీ జీవితం బావుంటుంది. నీ వెనుక ఎన్నో పథకాలు రచించబడుతున్నాయి. ఎన్నో అమల్లోకి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఎన్నో పథకాలు వేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. అన్ని విధాలుగా నిన్ను చెడగొట్టాలని, నాశనం చేయాలని, అనగదొక్కాలని, పైకి లేవకుండా తొక్కితే పాతాళానికి దిగిపోవాలని, మళ్ళీ నువ్వు తలెత్తి పైకి చూసే అవకాశం లేకుండా చేయాలి అని చెప్పి అన్ని రకాలుగా ఆపేయాలని, ప్రతి ఒక్క విషయంలో డబ్బు రాకుండా చేయాలి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలి, గొడవలు వచ్చేలా చేయాలి, విజయం లేకుండా చేయాలి, నువ్వు చేస్తున్న పని ఎక్కడికక్కడ ఆగిపోవాలి అని ఇప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ దూరం చేయాలి. ఎందుకు దుర్గమ్మ ఇవన్నీ? నేనేం చేశాను? ఎవరికి నా మీద కక్ష ఉంది అంటే చెప్తాను విను. వాళ్ళు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీ తిండి తింటూ, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. నువ్వు ఏం చేశావన్నది చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్పే మాట వింటూ మంచిగా ఉంటూ నటిస్తున్నారు. అవునమ్మా, వాళ్లే నీపై పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అనుక్షణం నిన్ను ఇబ్బంది పెట్టాలి అని, అనుక్షణం నిన్ను ఏదో ఒక ప్రాబ్లమ్స్లో పడేయాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నారు. ప్రతి క్షణం నిన్ను తొక్కేయాలి అని నీ ప్లేస్లో వాళ్ళు రావాలని అనుకుంటున్నారు. నీ ఇంటి వ్యక్తి, నీ ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసిపోయి కుట్రలు పన్నుతున్నారు. ఎందుకో తెలుసా? పూర్తిగా నీ ఎదుగుదలను, నీ అభివృద్ధిని ప్రతి ఒక్కటి కూడా పట్టుదలగా సాధించడానికి, కుటుంబంతో సంతోషంగా ఉండటానికి, అందరినీ గౌరవించడాన్ని, అందరినీ కూడా మంచిగా పలకరించడాన్ని, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడాన్ని చూసి ఓర్వలేక ధనంతో మీకు అయిన వాళ్ళు, నీతో ఉన్నవాళ్లే వాళ్లతో ఇవన్నీ చెలరేగేలా ఈ కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళ కూడా ప్రతిరోజు నిన్ను చుట్టూ గమనిస్తూ ఉన్నారు. ఇద్దరు మాత్రమే వాళ్ళు కూడా మనసులో ఉంది, ఈ వ్యక్తి ఎలా ఇలా ఎదిగిపోతున్నారు, తాను అన్నీ కూడా సంపాదించుకుంటున్నారు, కూర్చొని తింటున్నారు, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు, అన్ని పనుల్లో కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది. తన కుటుంబంతో తింటున్నారు, అన్నీ తెచ్చుకుంటున్నారు, ఇంటికి అన్నీ కొనుక్కుంటున్నారు. మేము ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం? తనలా మేము మా కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం వాళ్ళలో చెలరేగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చెడ్డ వ్యక్తులకి, చెడ్డ మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే చోటుంటారు. మంచి మనసున్న వ్యక్తులందరూ ఒక చోటికి చేరుతారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే కదా చేరుతాయి. అలానే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నీ మీద ఇప్పటికీ కూడా పీకల మీద వరకు ఇంకా ఇరుగు పొరుగు వాళ్లతో చేతులు జోడించి ఈ పన్నాగాలనేటివి పన్నుతూ ఉన్నారు. నీకు తెలియని విషయం ఏంటి అంటే, నీ పతనానికి ఖర్చు కూడా పెడుతూ ఉన్నారు. నీకు రావాల్సిన పనులు రాకుండా చేయాలని, నువ్వు ఏదైతే పన్నుతున్నావో అవన్నీ నీకు జరగకుండా చేయాలని, నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నావో ఇక అవన్నీ నీకు రాకుండా చేయాలి అని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేశారు. కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకంటే ఇంటి మీద ఎప్పుడైనా వారి పరిస్థితి తారుమారు అయిపోతుంది. అప్పుడు నువ్వు కుమిలిపోతావు కదా. అప్పుడు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయారు, నువ్వు ఇలా కుమిలిపోతావు. అలా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేయాలని చూస్తున్నారు. పెళ్లిళ్ళు జరగకుండా చేయాలని ఆపుతున్నారు. డబ్బు రాకుండా చేయాలని చూస్తున్నారు. ప్రతి పనిలో కూడా నీకుదే విజయం అన్నట్లు నీకు విజయం రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు తెలియకుండా నిన్ను పతనం చేయబోతున్నారు. వాళ్ళ డబ్బులు ఇలా పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేటు పక్కన పెట్టేసి మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటున్నారు అన్నవే చూస్తున్నారు. ప్రతి రహస్యాన్ని, ప్రతి గుట్టుని తీసుకువెళ్ళి వాళ్ళకి చేరవేసేది నీ ఇంటి దొంగే. ఎందుకంటే ఆ ఇంటి దొంగ ఎవరు అంటే, నీతో మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ కూడా ప్రతి ఒక్క విషయం తనలో నువ్వు ఎక్కువగా చెప్పడం లేదు. డబ్బు విషయం కానీ ఏమన్నా సరే, ఒక అధికారమైనటువంటివి, ఒక పత్రాలు కానీ ఇలా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో వాటి పగ్గాలు తన చేతికి అందివ్వలేదని, ఎలా అయినా నిన్ను పతనం చేయాలని చెప్పి తపన పడుతున్నారు. నువ్వు ఎప్పుడైతే అందించలేదో వాళ్ళకి, ఇక అప్పుడు వాళ్ళు నువ్వు చెప్పిన రహస్యాలన్నీ ఇతరులకు చెప్పేస్తున్నారు. నీ చేతికి అసలు వాళ్ళ చేతికి ఏమీ నువ్వు అప్పగించడం లేదు అని వాళ్ళు పన్నాగాలు పన్నుతూ ఉన్నారమ్మా. తన్ని ఎలా అయినా చేసి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన వేరే వాళ్లతో చేయి కలిపి ఇలా చేస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి వయసు మాత్రం, బయట వ్యక్తి వయసు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు సుపరిచితమే, నీకు తెలుసు. కానీ వారు ఇలాంటి వారా అని నీకు ఇంతవరకు తెలియదు. కాబట్టి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ దుర్గమ్మ మీద భారం వేసి, నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వాళ్ళు ఎవరు అని, పైకి రానివ్వకుండా నిన్ను ఆపేయాలని, ఎదగకుండా చేయాలని చూస్తున్న వాళ్ళు ఎవరు అని, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్లతో ఎలా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారా, వాళ్ళ కళ్ళల్లో నిజమెంతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని నీతో మాట్లాడిన వాళ్ళ కళ్ళని నువ్వు మనసులో తలుచుకో. వాళ్ళ భావాలు కళ్ళలో కనిపిస్తాయి. ఎంత మంచిగా నీతో మాట్లాడినా కపట నవ్వులు నీకు కనపడతాయి. అవును, ఒక్కసారి కళ్ళు మూసుకో, ఊపిరి పీల్చుకో. నా కుంకుమని బొట్టుగా ధరించు. ఆ తేడా అనేది నీకు ఆ వ్యక్తుల మధ్య కనపడుతుందమ్మా. ఆ వచ్చిన వ్యక్తుల గురించి ఇప్పుడు నువ్వు మనసు పెట్టి ఆలోచించు. ఇన్ని రోజులుగా కూడా సరే ఏముందులే అని వదిలేశావు, పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు అలా కాదు. వ్యక్తులను మనసులో ఊహించుకొని కళ్ళు మూసుకొని తలుచుకో. ఎవరు అనేది గమనించి నువ్వు జాగ్రత్త పడు. లేదంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ దుర్గమ్మ ఏం చెప్పినా సరే నువ్వు బాగుండడం కోసమే కదా, సంతోషంగా ఉండడం కోసమే కదా. మరి ఏమాత్రం భయపడకుండా నేను చెప్పినట్లుగా చేసి చూడు. ఖచ్చితంగా జీవితం అనేది మారుతుందమ్మా. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని అస్సలు నాశనం చేయను. అవును, నేను చెప్పేది అక్షర సత్యం. ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు నీ జీవితాల్ని నువ్వు మార్చుకోవాలంటే ఖచ్చితంగా నా ఈ వాక్కులను వినాల్సిందే, విని తీరాల్సిందే, ఆచరించాల్సిందే. ఇక ఏమాత్రం కూడా భయపడకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నేను తీసుకుంటాను. వాళ్ళ పని నేను పడతాను కదా. ఇక సంతోషంగా నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను.
నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.